పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 18వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక సంఘటన గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రేమిన బిడ్డలారా, ఒకసారి ఒక పల్లెటూరు నుంచి ఒక పల్లెటూరి వాడు పట్టణానికి వెళ్ళాడు. ఒక హోటల్లోకి వెళ్ళంగానే, ఆ హోటల్ లోపలికి వెళ్ళంగానే ఒక బాక్స్ కనపడింది, లిఫ్ట్ కనపడింది. ఆ లిఫ్ట్లోకి ఒక ముసలావిడ లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకుంది. ఈ పల్లెటూరు వాడు చూస్తున్నాడు. లోపలికి వెళ్ళినటువంటి ముసలావిడ కొద్దిసేపటి తర్వాత తలుపు తెరుచుకోగానే 18 సంవత్సరాల వయసు కలిగిన అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. దాన్ని చూసి పల్లెటూరు వాడు ఆశ్చర్యపోయాడు. వెళ్ళింది ముసలావిడ, బయటకు వచ్చింది 18 సంవత్సరాల అందమైనటువంటి యువతి అని ఆశ్చర్యపడి, ఈ పల్లెటూరు వాడు చేసిన పని ఏమిటనంటే వాళ్ళ ఆవిడని బలవంతంగా ఆ లిఫ్ట్లోకి దోశాడు. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని. ప్రియ బిడ్డలారా, వాళ్ళు వీళ్ళు, ఈయన ఆయన ఆమె లేకపోతే మరొకరు, ఎవరెవరు ఏ అద్భుతాలు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ క్రీస్తు ప్రభువు మాత్రం అద్భుతాలు చేస్తాడు. ఆయన చేతుల్లోకి వెళ్ళేటటువంటి వస్తువైనా మనిషి అయినా అది అద్భుతముగా మారవలసిందే ప్రియులారా. దానికి చక్కని ఉదాహరణ మదర్ తెరేసమ్మ గొప్ప జీవితం. తన చేతుల్లో ఉన్నటువంటి 5 రూపాయలను మరియు తన జీవితాన్ని ప్రభు చేతిలో ఉంచింది. ఈనాడు 500 సేవా గృహాలు, 5 లక్షల మందికి ఆకలిని తీరుస్తుంది. 90,000 మంది కుష్ఠరోగులను పరామర్శిస్తూ ఉన్నారు అమ్మగారులు. 5,000 మంది సిస్టర్స్ సేవ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవ అందించగలుగుతున్నారు. ప్రియులారా, ప్రభువు చేతుల్లోకి వెళ్ళినటువంటి మదర్ తెరేసమ్మ. ప్రియులారా, ఈరోజు మొదటి పట్టణంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడిచ్చేటటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి వరములను పొందుటకు రండి అని యెషయా ప్రవక్త ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? నీటి చెంతకు రండి. దప్పిక గొనిన వారెల్లరూ నీటి చెంతకు రండి. ఇక్కడ నీరు అంటే ప్రియులారా దైవ సాన్నిధ్యము. నీరు అంటే దేవునికి సంకేతం. నీటి చెంతకు రావటము అంటే దేవుని సన్నిధిలోనికి రండి అంటున్నాడు ప్రియులారా. తిరిగి రావటము అంటే పోగొట్టుకున్నటువంటి బంధం, పాపము చేయటం వలన దేవునితో ఉన్నటువంటి మన బంధం తెగిపోయింది. ఆ తెగిపోయినటువంటి బంధాన్ని పునరుద్ధరించుకొనటానికి, శాశ్వత నిబంధనము చేసుకోవటానికి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. యావే దేవుని ఎడల చూపించిన అవిశ్వాసము వలన ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళారు. అయినా దేవుడు వారిని వదలలేదు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా, దానియేలు ప్రవక్త ద్వారా వాక్యాన్ని బోధించాడు. బానిసత్వములో ఉన్నప్పుడు వారికి భౌతిక అవసరాలు కొరతగా ఉంటే వారి భౌతిక అవసరాలను తీర్చాడు. మన్నా భోజనాన్ని ఇచ్చాడు. రాతిని కొడితే మోసే నీరు వచ్చింది. మాంసం లేదు అంటే పుర్రేడు పిట్టల మాంసాన్ని ఇచ్చాడు. ఇంత గొప్పగా దేవుడు వారి భౌతిక అవసరాలను తీర్చాడు ప్రియులారా. అయినా కూడా గొణిగారు, అన్య దైవములను కొలిచారు ప్రియులారా. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. ఈనాడు మళ్ళీ పిలుస్తున్నాడు, నా వద్దకు రండి, తిరిగి రండి. నా దగ్గరకు వస్తే తినుటకు త్రాగుటకు కొరత ఉండదు అంటున్నాడు ప్రియులారా. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 51వ వచనంలో, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ప్రియులారా, ప్రభువు ఇచ్చేటటువంటి భౌతిక ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించుటకు
నీవు సిద్ధంగా ఉన్నావా? ఇకపోతే 2వ పట్టణంలో ప్రభు క్రీస్తు ప్రేమ గురించి పౌలు గారి ద్వారా బోధిస్తూ ఉన్నాడు. రోమా పౌరులకు రాసినటువంటి లేఖల్లో 8వ అధ్యాయము అంతా కూడా ప్రేమ లేఖ అధ్యాయము. ఏం బోధిస్తుంది ఈ అధ్యాయం అంటే, క్రీస్తుకు మనకు మధ్య గల సన్నిహిత అవినాభావ సత్సంబంధాన్ని గురించి బోధిస్తుంది. ప్రభువుతో మనకున్నటువంటి బంధాన్ని ఎవరు కూడా తెగతింపులు చేయలేరు. మన యందు ఆయన శక్తి ఎప్పటికీ కూడా ఎడబాయదు. ఏ బాధ, ఏ శ్రమ విడదీయదు మనల్ని. ప్రియులారా, మన జీవితంలో 2 రకాల ఆటంకాలు ఉంటాయంట. లోకము వలన వచ్చే ఆటంకాలు, ఆధ్యాత్మిక ఆటంకాలు. లోకము వలన వచ్చేటటువంటి ఆటంకాలు, బాధలు, కష్టాలు, హింస, వస్త్రహీనత, ప్రమాదాలు, యుద్ధము అని రోమా 8వ అధ్యాయం 35వ వచనంలో చదువుకుంటాం. ఏ బాధలు వచ్చినా ఆయనను అంటిపెట్టుకొని ఉండు. ఒక వ్యక్తి పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు తన నడుముకి తాడు కట్టుకుంటాడు. ఒకవేళ అడుగులు సరిగ్గా పడక జారి పడిపోతే తనను కాపాడేది ఎవరు అనంటే ఆ తాడు. ప్రియులారా, మన జీవితంలో కష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా కూడా ఆ బాధలలో పడి, కష్టాల్లో పడి మనం ఒకవేళ పడిపోతున్నామేమో, నిన్ను తాడులాగా పట్టుకొని కాపాడే దేవుడు నీతో ఉన్నాడు. ఆ తాడు నడువునికి బిగించు, దేవుడు కాపాడతాడు. 2వది ఆధ్యాత్మికమైనటువంటి ఆటంకాలు ఏమిటి? మృత్యువు, జీవం, అనారోగ్యం, ఈలోక శక్తులు, పైలోకం, అధోలోకం, ఎన్నో. అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలైనా మనం పోరాడునది రక్త మాంసములతో ఉండు శరీరదారులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమునందున్న దురాత్మలతో మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభువిచ్చే భౌతిక ఆత్మీయమైనటువంటి అవసరాలను తీర్చుకోవటానికి, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? యెషయా ప్రవక్త పిలుస్తున్నాడు, పౌలు గారు పిలుస్తున్నాడు. ప్రభుని యొక్క ప్రేమ నుంచి బయటకు వెళ్ళకు, ఆయన ప్రేమలో ఉండటానికి సిద్ధంగా ఉన్నావా? ఇక 3వది సువార్త పట్టణంలో. ప్రియులారా, ఏమిటి ఈరోజు సువార్త పట్టణం ప్రభు చెప్పేదంటే, ఆయన రాజ్యములోనికి ప్రవేశించినటువంటి వారిని ఆయన ఎలా ప్రేమిస్తాడు, ఎలా ఆదరిస్తాడు, ఎలా చూసుకుంటాడు, ఎలా దీవిస్తాడు అనే వాటి గురించి చెప్తున్నాడు. ఈ అద్భుతం ప్రియులారా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త 4 సువార్తల్లో రాయబడి ఉంది. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు యేసు ప్రభు ఇస్తున్న విందు 5,000 మందికి ఆహారం చదువుకుంటాం. దీనికి ముందు వచనాల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే హేరోదు రాజు ఇచ్చినటువంటి విందు గురించి చదువుతాం. హేరోదు విందు, యేసు విందు, 2 విందులు ఈ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఏమిటి హేరోదు విందుకి యేసు ప్రభు విందుకున్న భేదాలు, వ్యత్యాసాలనంటే, హేరోదు విందు రాజభవనంలో జరిగింది, కానీ యేసు విందు నిర్జన ప్రదేశంలో జరిగింది. హేరోదు విందులో ఎవరెవరు వచ్చారు? ధనవంతులు, అధికారులు వచ్చారు. కానీ క్రీస్తు ప్రభు విందులో సామాన్యులు, పేద ప్రజలు వచ్చారు. హేరోదు విందులో 10ల సంఖ్యల్లో వచ్చారు, కానీ క్రీస్తు ప్రభు విందులో వేల సంఖ్యల్లో వచ్చారు. ప్రియులారా, హేరోదు విందులో అడుగడుగున రాజదర్పం, క్రీస్తు ప్రభు విందులో అడుగడుగున సమానత్వం, దైవత్వం, మానవత్వం ఉట్టిపడింది. ప్రియమైనటువంటి బిడ్డల, హేరోదు విందులో స్నాపక యోహాను మరణం, కానీ క్రీస్తు ప్రభు విందు లక్షలాది మందికి జీవము పొందుకున్నారు. ప్రియులారా, ఏమున్నవి మీ దగ్గర అంటే 5 రొట్టెలు 2 చేపలు. ప్రియులారా, ఉన్నవి అక్కడ 5 రొట్టెలు 2 చేపలు కాదు, మరొకటి ఉంది. క్రీస్తు ప్రభు ఉన్నాడు. క్రీస్తు ప్రభు చేతులు ఉన్నాయి. ఈ క్రీస్తు ప్రభు చేతులు కుష్ఠరోగిని శుద్ధి చేసినటువంటి చేతులు. ఈ క్రీస్తు ప్రభు చేతులు మరణించినటువంటి లాజరును జీవంతో లేపినటువంటి చేతులు. ఈ చేతులు కుంటి వాడికి కాళ్ళు ఇచ్చినటువంటి చేతులు. ఈ చేతులు నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి చేతులు. ఇంత గొప్ప చేతులు ఉండగా ఎందుకు నీవు అధైర్యపడుతున్నావు? ప్రభు యొక్క చేతులు ఉన్నాయి.
ఆయన సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చేటటువంటి దేవుడు. ప్రియులారా, అద్భుత రీతిగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి ప్రభు నీ జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చాలి అనంటే ప్రభువుతో ఉండు, ప్రభు సన్నిధికి రండి, ప్రభు యొక్క దీవెనలు పొందుకోండి. ప్రభువు మీ అందరినీ దీవించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.